జూలై 1 తారీఖు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. 3 కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తం చట్టాల గురించి కాకపోయినా అందులో ఉన్నటువంటి కొన్ని చట్టాల గురించి అయినా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఒక సెక్షన్ అయితే చాలా పెద్ద ఎత్తున మగవాళ్ళని భయపెడుతుంది. న్యాయ నిపుణులు కూడా దీనికి సంబంధించి అనేక అనుమానాలను లేవనెత్తుతున్నారు. చాలా ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా న్యాయ నిపుణులు కూడా చెబుతున్నటువంటి సెక్షన్ ఒకటి ఉంది. ఏంటి ఆ సెక్షన్ అనేది చూస్తే కనుక ఇప్పుడు వచ్చినటువంటి క్రిమినల్ 3 కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో బిఎన్ఎస్ అంటే మనం ఐపీసీ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు షార్ట్కట్గా పేరు బిఎన్ఎస్ అంటే బిఎన్ఎస్ అంటే భారత్ న్యాయ సంహిత. ఈ మహిళలకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ వాళ్ళపై జరుగుతున్నటువంటి నేరాల నియంత్రణకు సంబంధించి చాలా కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గతంలో మహిళలు అత్యాచారాలకు గురైన వారిని ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి వాళ్ళు కేసు పెట్టిన మగవారి విషయంలో విచారణ చేసిన తర్వాత 375 కింద కేసు నమోదు చేసి విచారణ చేసి నిజంగా తప్పని తేలితే కనుక శిక్షలు వేసేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ మారినటువంటి చట్టాల్లో మాత్రం మహిళల పైన అత్యాచారం చేస్తే కనుక చాలా కఠినతరమైనటువంటి శిక్షలు పడుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, దాంతోపాటు జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ఆ సెక్షన్ ఏంటి, ఆ సెక్షన్లో ఏముంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ సెక్షన్ గురించి మనం చూస్తే కనుక ఈ మహిళలు పిల్లలపై నేరాల నియంత్రణకు సంబంధించి చాప్టర్ 5లో సెక్షన్ 69లో ఏముంది అనేది మనం చూస్తే మోసపూరిత వాగ్దానాల ద్వారా లేదా నెరవేర్చే ఉద్దేశం మనసులో లేనప్పటికీ పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి శారీరకంగా కలిసి మోసం చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ కనుక నన్ను శారీరకంగా కలిసి మోసం చేశారు, పెళ్లి చేసుకుంటానని చెప్పారు కానీ పెళ్లి చేసుకోనని చెప్పి అబద్ధం చెప్తున్నాడు, ఇప్పుడు మోసం చేస్తున్నానని చెప్పి ఆమె కనుక కేసు నమోదు చేస్తే, ఆమె కనుక కేసు పెడితే 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె కేసు పెట్టిన వెంటనే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపడతారు. ఆ విచారణలో అతనితో ఇద్దరు కనుక శారీరకంగా కలిశారని తేలితే కనుక ఖచ్చితంగా ఆయనకు ఆ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ తప్పు చేశారు కాబట్టి శిక్ష పడుతుంది, అందులో తప్పేముంది అనుకునేటువంటి అభిప్రాయాలు రావచ్చు. కానీ ఇక్కడ ఇద్దరికి శారీరకంగా కలిసినటువంటి ఇద్దరు ఒప్పందంతోనే, అంటే వాళ్ళ మనసులో ఎలాంటి ఉద్దేశం లేకుండా జస్ట్ ఈ రోజు వరకు మాత్రమే మనం శారీరకంగా కలుస్తున్నామని చెప్పి వాళ్ళ ఇష్టంతో కలిసిన తర్వాత అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఇద్దరికి లేకుండా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆ మహిళ మనసు మార్చుకొని కేసు కనుక అతని పైన పెడితే అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ రకంగా పెడితే ఆ వ్యక్తి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడితే అతని జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఈ సెక్షన్ వల్ల అని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. జనరల్గా ఇప్పుడు అందరూ కూడా చాలామంది లవ్ చేసుకుంటారు, బ్రేకప్ చెప్పామని చెప్తా ఉంటారు. సో ఇప్పుడు బ్రేకప్ ఇద్దరి ఒప్పందంతో, అంటే ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనో లేకపోతే ఇంకో కారణాల వల్లనో వివిధ కారణాల వల్ల బ్రేకప్ చెప్తూ ఉంటారు. కొన్ని రోజులు ప్రేమించుకొని శారీరకంగా కలిసినా కలవకపోయినా బ్రేకప్ చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా కనుక వాళ్ళు శారీరకంగా కలవకపోయినా బ్రేకప్ అయ్యి అతను వెళ్ళిన తర్వాత ఆ మహిళ కనుక అతనిపైన కేసు పెట్టాలనుకొని ఉద్దేశం కనుక ఆమె మనసులో ఉంటే, అతను ఇబ్బంది పెట్టాలని అనుకుంటే కనుక కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో విచారణ ముందైతే అతను అరెస్ట్ చేస్తారు, విచారణ తర్వాత జరుగుతుంది. కానీ ఆ విచారణ జరుగుతున్నంత కాలం అతను మానసికంగా వేరే రకంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఈ సెక్షన్ అయితే ఇప్పుడు జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సెక్షన్ల గురించి చాలా వరకు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఎందుకంటే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి 3 క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా కఠినంగా ఉన్నటువంటి చట్టాలు ఇవి. కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలి. తద్వారా మనం తప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తే మన జీవితంతో పాటు మన కుటుంబం నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టాల మీద అవగాహన పెంచుకోండి. ముఖ్యంగా ఈ సెక్షన్ 69 ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. సో ఇదే కాకుండా ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల గురించి మీకు అవగాహన పెంచేందుకు కొన్ని సెక్షన్ల గురించి కూడా మీకు రెగ్యులర్గా వీడియోలు చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.